హలో గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో సో బేసిక్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 9 మంది అని చెప్పి నిన్న ఎపిసోడ్లో చూపించాడు కదా అంటే ముందు 12 మంది అన్నాడు సో వీళ్ళు ముగ్గురిని రాకుండా ఆపిన తర్వాత 9 మంది అని చెప్పి బిగ్ బాస్ అయితే అక్కడ చెప్పాడు కదా అంటే చెప్పలేదు సో అక్కడతో టాస్క్ అయిపోయిందని చెప్పాడు సో 9 మంది వస్తారని అయితే వీళ్ళందరూ అనుకోవడం జరిగింది కదా సో బేసిక్గా నిజంగానే 9 మంది వస్తారా అంటే లేదు సో 9 మంది వచ్చే పరిస్థితి అసలు ఏమాత్రం లేదు ఒకటి రెమ్యునరేషన్స్ పరంగా అసలు ఏమాత్రం కుదరట్లేదు సో ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ కదా తీసుకొని వస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేస్తున్నారు సో బేసిక్గా డైరెక్ట్ కంటెస్టెంట్లో ఎవరికి హైయెస్ట్ అంటే ఈ సీజన్ విష్ణుప్రియకి ఒక వీక్కి 4 నుంచి 4.5 ల్యాక్స్ మధ్యలో ఉంది తనకి రెమ్యునరేషన్ సో 4.25 అనుకుందాం పోనీ యావరేజ్గా సో తనే హయ్యెస్ట్ అట్లాంటిది ఈ రీఎంట్రీకి వస్తున్న కంటెస్టెంట్లు ఒకరు 4 లక్షలు అడుగుతున్నారు ఒకరు 5 లక్షలు అడుగుతున్నారు ఒకరు 7 లక్షలు అడిగారు ఒకరు 8 లక్షలు అడిగారు ఎట్లా ఇట్లా సో అందువల్ల ఏంటంటే చాలా కష్టమైన విషయం వాళ్ళందరినీ కూడా చూస్ చేసుకోవడం అనేది అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళు తప్ప వేరే ఆప్షన్ లేదు అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో థింగ్ అంటే ఈ సీజన్ ఇట్లా నడిపించాలి అని చెప్పి సో అలా నడిపించడానికి వీళ్ళు తప్ప వేరే ఆప్షన్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గట్లే తగ్గేదేలే అంటున్నారు వాళ్ళందరూ కూడా సో అదనమాట పరిస్థితి సో దానివల్ల కొంతమంది కంటెస్టెంట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు బట్ నో బడీ ఈజ్ రెడీ టు గో ఫర్ ద లెస్ ప్రైజ్ అనమాట సో అది సిచ్యువేషను సో దానివల్ల ప్రస్తుతానికైతే ఇంకా కేవలం 4 మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు ఇంకొక 2 కన్ఫర్మ్ కాలేదు అండ్ ఆ 4లో కూడా 2 బేసిక్గా లెస్ అమౌంట్కి ఓకే చెప్పడం జరిగింది సో అందువల్ల కన్ఫర్మ్ అయ్యారు నిజానికి అది సిచ్యువేషన్ అనమాట సో లేదంటే మిగతా వాళ్ళలాగా వాళ్ళు కూడా ఇంత ప్రైజులు చెప్పినట్టయితే వాళ్ళు కూడా కన్ఫర్మ్ కాకపోను సో అది పరిస్థితి సో అసలు ఎవరు కన్ఫర్మ్ అయ్యారు అండ్ ఇంకా ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరితో ఇంకా మాట్లాడుతున్నారు ఇట్లాంటి డిస్కషన్ల గురించి అన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంకా వీడియోలోకి డీటెయిల్కి వెళ్ళిపోతాం సో ఫస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పేర్లు ఏంటి అంటే అవినాష్ అన్న BB4 నుంచి అవినాష్ అన్న అయితే వస్తున్నారు సో ఎంటర్టైనర్ కేటగిరీలో అయితే ఆయన వస్తున్నారు ఆయన ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే ఇంకా వచ్చేస్తున్నారు ఇంకా ఆయన సో ఇంకా ఈసారి ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారని చూడాల్సి ఉంటుంది సో బేసిక్గా సీజన్ 4 టైంలో మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఆ రోబోట్ టాస్క్లో బ్యాటరీ ఆయన పేరేంది ఆయన మాస్టర్ పేరు అమ్మ రాజశేఖర్ మాస్టర్ నుంచి అసలు ఆ ఛార్జింగ్ పెట్టుకునేది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం సో మరి ఇంక ఈసారి ఏ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ అది కూడా క్లాన్లుగా డివైడ్ అయిపోయింది కదా సో మరి ఇంకా ఈ టైంలో ఏ రకంగా ఎట్లా చేస్తారు అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది అన్నమాట సిచ్యువేషను సో ఇంకా తర్వాత ఇంకొకరు హరితేజ అయితే కన్ఫర్మ్డ్ సో తిను సీజన్ 1 కంటెస్టెంట్ సో తను కూడా కన్ఫర్మ్డే సో వీళ్ళిద్దరిని ఒక బడీస్గా పంపిస్తారు అంటే అమ్మాయి అబ్బాయి అట్లా కదా బడీస్గా పంపుతున్నారు సో వీళ్ళిద్దరిని అట్లా పంపడం జరుగుతుంది అనమాట సో బేసిక్గా రోహిణి గారిని కూడా అడుగుతున్నారు డిస్కస్ చేస్తున్నారు ఒకవేళ రోహిణి గారు ఫైనల్ అయినట్టయితే మాత్రం అవినాష్ గారు రోహిణి గారు ఇద్దరు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే అవినాష్ అన్న రోహిణి గారు ఇద్దరు వెళ్తారు బడీస్ కింద సో అప్పుడు హరితేజ గారికి ఎవరొకరిని బడీగా తోడించి పంపిస్తారు ఒకవేళ సెట్ కాకపోయినట్టయితే అంటే రోహిణి గారు కన్ఫర్మ్ కాకపోయినట్టయితే మాత్రం ఇంకా వీళ్ళిద్దరే వెళ్తారు ప్రస్తుతానికి సో అది ప్రస్తుతానికి వీళ్ళిద్దరు పరిస్థితి వీళ్ళిద్దరు అయితే కన్ఫర్మ్ అయ్యారు వీళ్ళిద్దరే వెళ్తున్నారు ఓకే అంతటితో అయిపోయింది తర్వాత ఇంకొక జోడీగా వస్తున్నది ఎవరంటే వీళ్ళిద్దరు కూడా సీజన్ 7కి సంబంధించిన వాళ్ళే వీళ్ళిద్దరు ఎవరు అంటే గౌతమ్ అశ్వత్థామ 2.0 అలియాస్ అశ్వగంధ అప్పట్లో అయ్యాడు కదా మనిషి సో ఆ మనిషి ప్లస్ నయని పావని మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంటు సో వీళ్ళిద్దరూ వస్తున్నారు సో నయని పావనికి ఓకే మంచి ఛాన్స్ ఇచ్చారు అంటే డెఫినెట్గా తను లాస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడే ఉన్న వారం రోజుల్లోనే చాలా మంచి బాండింగ్స్ అయితే ఏర్పాటు చేసుకుంది మంచి అమ్మాయి జెన్యూన్ అమ్మాయి టాస్కులు బాగా ఆడుతుంది ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వచ్చాయి ఒపీనియన్స్ వచ్చాయి తన మీద బట్ సహకరించలేదు పరిస్థితులు సో తను వెళ్ళిపోవాల్సి వచ్చింది సో తనకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావాలని అప్పట్లోనే చాలామంది చాలా గట్టిగా అనుకున్నారు సో అందువల్ల నయని పావనికి అయితే ఒక ఛాన్స్ వచ్చింది ఈసారి సో ఈసారి అయినా సరే నయని పావని వర్త్ ప్రూవ్ చేసుకుంటుందని ఆశిద్దాం అండ్ ఈసారి ఎవరికి అంత గొప్ప ఓటింగ్ ఏమీ లేదు పగిలిపోయింది ఓటింగ్ ఏట్లేదు బాక్స్ ఆఫీసు లేదా హాట్స్టార్ ఓటింగ్ మీటర్ పగిలిపోయింది ఓటింగ్ ఉందనే పాయింటే లేదు ఈసారి ఎవరికి కూడా సో అందువల్ల ఏంటంటే
నైనికైతే ఛాన్స్ ఉంది ఈసారి వెళ్ళిన తర్వాత ఆడియన్స్‌ని గ్రాబ్ చేయడానికి. ఇంకొకటేంటంటే సీజన్ 7 ఆడియన్స్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత నైనికి సపోర్ట్ చేస్తారు ఇనీషియల్ వీక్‌లో ఖచ్చితంగా ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ఫస్ట్ వీకే వెళ్ళిపోయింది కదా! సో ఈసారి ఆళ్ళు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో కొంచెం సపోర్ట్ చేస్తారనిపిస్తుంది. సో లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. అప్పుడు ఇంక చేసే ఏమో ఆ టైంకి ఎవరి మూడ్ ఎలాగుంటదో ఆడియన్స్‌ది చెప్పలేం మనం. సో ఇంకా అట్లాగా నైని, పావని అయితే వస్తోంది. సో గౌతమ్‌కి కూడా ఎంతో కొంత మంచి ఛాన్స్ అనే చెప్పాలి. బేసిక్‌గా ఎక్కడ ఏం మాట్లాడాలి? ఎక్కడ ఎక్కువ మాట్లాడాలి? ఎక్కడ తక్కువ మాట్లాడాలి? బేసిక్‌గా గౌతమ్ అనే పర్సన్ మాట్లాడాల్సిన చోట సరిగ్గా మాట్లాడలే. మాట్లాడకూడని చోట కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా మాట్లాడాడు. అదేదో అశ్వత్థామ 2.0 అన్నాడు. అది ఏమో యావర్ వల్ల అశ్వగంధ అయి కూర్చుంది. సో అట్లాగా కొంచెం కంపు కంపు అయిపోయింది కదా! సో దానివల్ల ఏంటంటే మళ్ళీ తను కొంచెం తన వర్త్‌ని ప్రూవ్ చేసుకోవడానికి రావడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది నాకైతే. సో ఇంకొక మంచి ఛాన్స్ అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళిద్దరిని బడీస్‌గా పంపడానికి అవుతది. సో యూత్ కదా ఇద్దరు కూడా. అండ్ బయటికెళ్ళిన తర్వాత చాలా వరకు రీల్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు వీళ్ళంతా. సో అందువల్ల ఏంటంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ బోత్ అనమాట. సో వాళ్ళిద్దరికీ కూడా కొంచెం ఆ కెమిస్ట్రీ అంటే అట్‌లీస్ట్ ఆ డిస్కషన్స్ పరంగా గానీ, లేదంటే ఆ కనెక్షన్ అంటే ప్రీవియస్ సీజన్‌లో ఆల్రెడీ ఉన్న కనెక్షన్ గానీ, ఇదంతా కూడా వర్కౌట్ అవుతుందన్న బేసిస్ మీద వీళ్ళిద్దరిని తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కూడా బడీస్‌గా అయితే పంపిస్తారు. సో అదనమాట సిట్యుయేషన్. సో అలాగా ప్రస్తుతానికి నలుగురైతే కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా అది కాకుండా ఇంకొక పర్సన్ ఉన్నారు. అంటే ఆల్రెడీ నేను బేసిక్‌గా రోహిణి గారి పేరు చెప్పాను కదా! ఆవిడతో డిస్కషన్ అయితే అవుతోంది. సో ఆవిడది ఇంకా రెమ్యునరేషన్ సెట్ అవ్వలేదు. ఒకవేళ సెట్ అయినట్టయితే మేబీ తీసుకుంటారు. తర్వాత ఇంకొకరు యాంకర్ రవణ. నేను నిన్నటి ఎపిసోడ్‌లో యాంకర్ రవణ ఇంకా ఆల్మోస్ట్ రాకపోవచ్చు అని చెప్పేసాను. అంటే ఆయన రారని చెప్పేసాను. ఆయన రిజెక్ట్ చేశారని చెప్పాను. నాకు రీజన్ ఏంటంటే ఆయన మాక్సిమం రాకపోవచ్చు అండ్ ఆయన్ని వీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోకపోవచ్చు. ఎందుకు రీజన్ ఏంటంటే బిగ్ బాస్ చరిత్రలోనే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న పర్సన్ యాంకర్ రవణ. ఒక వారానికి 8.2 లక్షలు అట్లుంటది మరి రవణతోని. అప్పట్లో డెఫినిట్‌గా టాప్ మోస్ట్ యాంకర్ గదా! సో, డెఫినిట్‌గా అంటే ఇప్పుడు గూడా లేండి. సో, బట్ వచ్చే టైంకి చెప్తున్నా నేను. సో, అందుకని ఆ రెమ్యునరేషన్ ఇచ్చారు. సెకండ్ హైయెస్ట్ శ్రీముఖి, థర్డ్ హైయెస్ట్ షణ్ముఖ్. శ్రీముఖి 6,00,000, షణ్ముఖ్ 5,00,000 వారానికి. వీళ్ళందరికీ వారానికి చెప్తున్నా నేను. సో, అది పరిస్థితి. సో, రవణని మళ్ళీ తీసుకురావాలంటే అంతకంటే తక్కువ ఇస్తే బాగోదు గదా! ఇస్తే అంతే ఇవ్వాలి లేదంటే అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సుంటది. సో, అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, అంత బడ్జెట్ వీళ్ళు పెట్టుకోలేరు. సో, రవాణాది అప్పట్లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. సో, దానికి రీజనే రెమ్యునరేషన్ అని అంతర్గత వర్గాల అంతర్గత సమాచారం. మరింకా అప్పట్లోనే రెమ్యునరేషన్ వల్ల తీసేశారు. సో, ఇంక మరి ఇప్పుడు మాత్రం ఉంచుతారా అని నా డౌటు. సో, అదే అనమాట నా పాయింట్. సో, అట్లాగా ఇంకా మరి ఏమో మరి ఇంక చెప్పలేం సిట్యుయేషన్ ఏంటనేది. సో, బట్ అందుకే ఆయన రాకపోవచ్చు అనుకుంటున్నాను నేను. డెఫినిట్‌గా సెట్ అవ్వదు రెమ్యునరేషన్ ఈళ్ళ బడ్జెట్‌కి. సో, మరి ఒకవేళ సెట్ అయితే ఏమో చెప్పలేం మరి. బట్ నాట్ ష్యూర్. నేనైతే మాత్రం అంత ష్యూర్‌గా అయితే లేను. సో, అదనమాట పరిస్థితి. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటనేది. సో, ఆ తర్వాత ఇంకా ప్రస్తుతానికైతే శోభాని కూడా అడిగారు సీజన్ 7 నుంచి. అండ్ శోభాతో పాటు బడీగా టేస్టీ తేజాని కూడా అడిగారు. అడిగారు అని అని అనుకుంటున్నాను. అడిగారులేండి ఇంక ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు డిస్కషన్స్ అయితే అయినియి. సో, అంటే కంప్లీట్‌గా ఇంకా వచ్చి తీరాల్సిందే అన్నట్టు అడుగుతారు కదా! అది ఇంకా ఇంకా టాక్స్‌లోనే ఉందనమాట. ఇంకా ఆ స్టేజ్‌కైతే ఇంకా ఎళ్ళలేదు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి శోభా సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది. శోభాకి ఏంటి అంటే మరొక పక్క కన్నడ బిగ్ బాస్‌లో కూడా ఆఫర్ వచ్చింది. సో, దానివల్ల ఏంటంటే తను ఇటెళ్ళాలా, అటెళ్ళాలా అన్నట్టుగా ఆలోచిస్తోందని కొంత సమాచారం. బట్ ఏమో మరి చెప్పలేం. బట్ శోభాని కూడా తీసుకునే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. ఒకవేళ శోభ గనక వచ్చినట్టయితే ఇంకా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటదసలు మొత్తం. సో, ఒకవేళ ఓకే అయితే మాత్రం శోభ, రవణ్ ఓకే అయినట్టయితే వాళ్ళిద్దరిని తీసుకొనొస్తారు ఇంక బడీస్ కింద. ఇంకా లేదు వాళ్ళు ఓకే కాలేదు, రవణ్ అవ్వలేదంటే శోభ ఓకే అయిందంటే అప్పుడు తేజాని తీసుకొస్తారు బడీ కింద. ఇంకా చెప్పలేము. డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్స్ అబ్బా! ఏది కూడా ప్రస్తుతానికైతే క్లారిటీ అయితే లేదు. సో, అలా నడుస్తూ ఉంది యాస్ ఆఫ్ నౌ. సో, ప్రస్తుతానికైతే నలుగురు మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. అంటే 2 బడీ జోడీస్ మాత్రమే కన్ఫర్మ్ అయినియి. ఒకటొచ్చి అవినాష్ అన్న అండ్ ఆవిడ పేరు హరితేజ. అండ్ ఇన్ కేస్ రోహిణి గారు ఓకే అయినట్టయితే ఆ బడీ కూడా చేంజ్ అయిపోద్ది. రోహిణి గారు బడీ కిందొస్తారు. ఇక్కడ వాళ్ళిద్దరూ కొంచెం ఆ కామెడీ, ఆ వెటకారం, ఓవర్ ఫన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే డైలాగ్స్ రిలేటెడ్‌గా అంటే లైక్ ఎక్స్ట్రార్డినరీగా కొంచెం ఎక్స్ట్రాగా చేయడం అనమాట. సో, అట్లా వాళ్ళిద్దరూ చేస్తారు. కొంచెం అతి కామెడీ చేస్తారు. సో, అందుకని వాళ్ళిద్దరిని ఓ జోడీగా పంపే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆవిడ ఓకే అయినట్టయితే. వీళ్ళిద్దరిని ఓ జోడీగా పంపిస్తారు సీజన్ 7 బ్యాచ్ కాబట్టి. అట్లాగే శోభ అండ్ తేజాని కూడా ఇన్ కేస్ ఓకే అయినట్టయితే పంపిస్తారు. లేదంటే రవణ్ ఓకే అయినట్టయితే శోభ, రవణ పంపిస్తారు. ఒకవేళ శోభ ఓకే కాలేదు అన్నట్టయితే
ఇంకొకరిని ఎవరినైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. లేదంటే ఇంకొకరిని ఎవరినైనా తీసుకొనొచ్చి వాళ్ళకేమైనా సూపర్ పవర్స్ ఇవ్వడం ఇట్లాంటివేమన్నా చేస్తారేమో. సో, వీళ్ళందరూ లోపలికెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక క్లాన్ అవుతారు. ఎళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక క్లాన్ అవుతారు. అండ్ ఆ టైంకి వీళ్ళదే పెద్ద క్లాన్ అయినట్టయితే వీళ్ళకి లగ్జరీ రూమ్ గూడా వస్తదనమాట. సో, అట్లా ఉంటదక్కడ సిట్యుయేషను. సో, లెట్స్ సీ చూద్దాం ఏం జేస్తారు ఏంటి అనేది. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది ప్రస్తుతానికి వైల్డ్ కార్డ్ రిలేటెడ్‌గా అప్డేట్స్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.